నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. నమస్తే అండి. నమస్తే. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మెయిన్ మీడియాలో కూడా పవన్ కళ్యాణ్ గారు కోడి చెరువు కబ్జా చేశారు అనేది ప్రధాన ఆరోపణగా మనం చూస్తూనే ఉన్నాం. అసలు ఏంటి ఈ వివాదం? అంటే ఎన్నికల అఫిడవిట్‌లో చూపించిన దానికి ఎవరైతే గవర్నమెంట్‌ది ఉన్న సర్వే నంబరు, భూముల వివరాలు ఇవన్నిట్లికి కొంచెం ఆ వివరాలన్నీ కూడా పొందుపరుస్తున్నారు. క్లారిటీగా ఆ పిక్స్ పెట్టి మరి ఆరోపణలు చేస్తున్నారు. ఎలా చూడాలి? అంటే నేను రియల్ ఎస్టేట్‌లో హ్మ్. 30 ఇయర్స్ నించున్నా. అయితే ఎంతో కొంత నాకు ఈ భూములు, వివరాలు ఇవి ఎంతో కొంత తెలుసు. అయితే భూమిని వ్యవసాయ భూమిగా, అలాగే నివాస యోగ్యమైన భూమిగా, ఇలా పారిశ్రామిక అవసరాల రీత్యా ఇట్లా రకరకాలుగా విభజించబడి ఉంటది భూమి. హ్మ్. ఒక వ్యవసాయ భూమిని రెసిడెన్షియల్ జోన్‌లోకి మార్చాలనుకోండి. అప్పుడేం చూస్తారు అంటే, మామూలుగా వ్యవసాయం చేసుకునే భూమయితే మనం అప్లికేషన్ పెట్టుకుంటే హెచ్ఎండిఏ వాళ్ళొచ్చి చూసి ఆహ్, దానికి నాలా చార్జెస్ అని కట్టించుకొని నాన్ అగ్రికల్చర్ ల్యాండ్‌కి గా మార్చేస్తారు. ఓకే. అగ్రికల్చర్ టు నాన్ నాన్ అగ్రికల్చర్ అగ్రికల్చర్. మారుస్తారు. సరే, అన్ని భూముల్ని మార్చరు. ఎందుకు? రెసిడెన్షియల్ కిందకి. ఎందుకంటే, ఇప్పుడు ఆ భూమి ఒక చెరువు పక్కనుందనుకోండి. ఆ చెరువుకి ఎఫ్‌టీఎల్లు, బఫర్ జోను ఉంటాయి. హ్మ్. చిన్న చెరువైనా, పెద్ద చెరువైనా. చిన్న చెరువైతే ఇన్ని మీటర్ల వరకు ఎఫ్‌టీఎల్లు, ఇన్ని మీటర్ల వరకు బఫర్ జోను, ఇన్ని మీటర్ల వరకు ఇట్లా ఆ హ్మ్. చెరువు విస్తీర్ణాన్ని బట్టి ఉంటది. ఇప్పుడు ఎఫ్‌టీఎల్ అనుకోండి. రైతులకు పట్టా ఉంటది. హ్మ్. రైతులేం జేస్తారంటే వర్షాకాలం పంటెయరు. ఎప్పుడేస్తారు? వర్షాలయిపోయిన తర్వాత. వేసవి రాబోయే ముందు పంటేస్తారు. అప్పటికి నీళ్ళు తగ్గిపోతాయి. ఇంకిపోతాయి. ఇంకిపోతాయి. చెరువంతా ఇంకిపోదు. హ్మ్. కొంత భాగం దగ్గరకెళ్ళిపోతాయి నీళ్ళు. అవును. మనం చూస్తూనే ఉంటాం. చూస్తూనే ఉంటాం. చెరువులన్నీ చాలా దగ్గరకి దగ్ నీళ్ళొచ్చేసి ఇన్నే నీళ్ళుంటాయి. కొంచెమే నీళ్ళుంటాయి. హ్మ్. ఇదే చెరువుని మనము ఒక సెప్టెంబర్ మాసంలో చూసామనుకోండి. ఆహ్, జూను మధ్య నుంచి వర్షాలు స్టార్ట్ అయ్యి జూలై, ఆగస్టు, సెప్టెంబర్ దగ్గరికొచ్చేసరికి నిండు కుండలా ఉంటది హ్మ్. చెరువు. మళ్ళీ సెప్టెంబర్ తర్వాత సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి వచ్చేసరికి నీళ్ళు మళ్ళీ తగ్గిపోతాయి. హ్మ్. ఈ తగ్గిపోయినప్పుడు ఏం జేస్తారు అంటే ఆహ్, ఆహ్, ఆ చెరువులోకి మోటార్లు బెట్టుకొని, నీళ్లు తీసుకొని పంటలేసుకుంటారు. హ్మ్. అయితే ఇ ఇప్పుడు R1 జోన్‌కి మార్చమని మనం అడిగామనుకోండి. ఇలాంటి భూమిని R1లోకి మార్చరు. ఎఫ్‌టీఎల్‌ని మార్చరు. బఫర్ జోన్‌ని మార్చరు. అక్కడి నుంచి ఇంకా ఆ తర్వాత భూమిని మారుస్తారు. హ్మ్. నాలా చార్జెస్ కట్టించుకుని. ఇప్పుడు కొన్ని మల్టీపర్పస్ జోన్స్ అని ఉంటాయి. కొన్ని కమర్షియల్ జోన్స్ అని ఉంటాయి. కొన్ని హ్మ్, రిక్రియేషనల్ జోన్‌లో ఉంటాయి. ఆ రిక్రియేషన్ జోన్‌లో ఉన్న వాటిని ఏం చేస్తారు అంటే అక్కడ కేవలం రిక్రియేషన్ పర్పస్‌కే వాడాలి దాన్ని. ఇంకే పర్పస్‌కి కమర్షియల్ పర్పస్ ఇట్లా వాడటానికి వీల్లేదు. ఇట్లా భూమి వినియోగంకి యోగ్యమా? కాదా? అని చూస్తారు ఫస్టు. మనం మార్చమని అడిగినప్పుడు. ఓకే. ఈ ఎఫ్‌టీఎల్‌ని కానీ, బఫర్ జోన్‌ని కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చరు. అలాగే వీటిని సికం భూములని కూడా అంటారు. వీటిలికి ఎల్ఆర్ఎస్ చేయరు. ఆహ్, బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్స్ ఇవ్వరు. కన్‌స్ట్రక్షన్ పర్మిషన్స్ ఇవ్వరు. అయితే ఇప్పుడు ఈ ఈ ఈ పవన్ కళ్యాణ్ భూమిని ఎఫ్‌టీఎల్ అని చెప్తున్నారు. కరెక్టే. ఓకే. ఎఫ్‌టీఎల్ భూమిలో ఈయన ఏమైనా కన్‌స్ట్రక్షన్ చేశారా? ఇప్పుడు రిజిస్ట్రేషన్స్ అవుతాయి అని చెప్పాను గదా! రిజిస్ట్రేషన్స్ అవుతాయి రిజిస్ట్రార్ ఆఫీస్‌లో. కానీ దానిలో భూమి స్వభావం అని రాస్తారు. ఓకే. ఆ రాసినప్పుడు వ్యవసాయం అనే రాస్తారు దాంట్లో. హుహు. మరి ఇలాంటి వివాదమే ఒకటి
హైడ్రాకి నాగార్జున గారి దగ్గర నుంచి ఇప్పుడు అదే వచ్చింది. కదా! అంటే ఇప్పుడు 'నాగార్జున' గారి విషయంలో చూస్తే తెల్లారేసరికి మొత్తం కూల్చేశారు. ఆ! అక్కడ 'పవన్ కళ్యాణ్' గారికి ఒక కాదు, రూలా? కాదు, కాదు. 'నాగార్జున' గారికి ఒక రూలా? ఇక్కడ ఏం జరిగిందంటే, నాగార్జున గారు ఏం చేశారంటే, ఎఫ్‌టీఎల్‌లో ఇప్పుడు సమస్య ఎక్కడొస్తదంటే, మనకొక 10 ఎకరాల భూమి ఉందనుకోండి. ఈ 10 ఎకరాల భూమి చెరువు పక్కన ఉందనుకోండి. 10 ఎకరాలు ఎఫ్‌టీఎల్‌లో ఉండదు అన్ని సార్లు. హ్మ్. కొంత ఎఫ్‌టీఎల్‌లో ఉంటది. కొంత బఫర్‌లో ఉంటది. బఫర్‌ని ఆనుకుని మామూలు భూమి ఉంటది. ఈ మామూలు భూమిలో మీరేమన్నా జేసుకోండి. ఓకే. బఫర్‌లో ఏమీ చేయటానికి లేదు. ఎఫ్‌టీఎల్‌లో ఏమీ చేయటానికి లేదు. ఇప్పుడు బఫర్ జోన్ మునిగిపోదు. అయినా ఏమీ చేయకూడదు. హుహు. ఏం చేయొచ్చక్కడ? మొక్కలేయొచ్చు. వ్యవసాయం జేసుకోవచ్చు. ఓకే. నర్సరీలు పెట్టుకోవచ్చు. ఏమన్నా చేసుకోవచ్చు. కానీ కన్‌స్ట్రక్షన్‌లు చేయటానికి వీల్లేదు. ఈవెన్ ఒక షెడ్ గూడా వేయకూడదక్కడ నార్మల్‌గా కూడా. నార్మల్‌గా. ఇప్పుడు 'నాగార్జున' గారు చేసిందేంటి? కన్వెన్షను. ఆయనకి చెరువు పక్కన భూముంది. మొత్తం 20 ఎకరాలు ఉందనుకోండి సపోజు. హ్మ్. అందులో ఒక 10, 12 ఎకరాలు కన్‌స్ట్రక్షన్‌లు జేసుకోవచ్చు. హ్మ్. దాని తర్వాత బఫర్ జోను. దాని తర్వాత ఎఫ్‌టీఎల్. ఎఫ్‌టీఎల్ తర్వాత లేకు. ఇయన్నీ ఉన్నాయి గదా! సో, వరుస పెట్టి ఉంటదిదంతా. ఉంటది. ఆ జోన్స్ అనేది డివైడ్ చేసుకోవడంలో ఉన్న ఇబ్బందులివి. ఇబ్బందులివన్నీ. ఇప్పుడు 'నాగార్జున' గారు ఏం జేశారు? ఈయన కన్‌స్ట్రక్షన్ చేసుకునే ల్యాండ్‌ని ఖాళీ గట్టి పెట్టుకుని, ఫుల్లుగా గచ్చు జేసేసుకుని, చెట్లు పెట్టేసేసి, దాన్ని పార్కింగ్ ఏరియా కింద పెట్టారు. హ్మ్. ఆ తరువాత బఫర్ జోన్ నుంచి మొదలెట్టి ఎఫ్‌టీఎల్ వరకు కన్‌స్ట్రక్షన్ జేశారు. ఓకే. భూమి ఆయనదే. ఓకే. భూమి ఆయనదే. ఇది గుర్తుపెట్టుకోవాలి. అదే. కానీ ఆయన ఎందుకు ఎఫ్‌టీఎల్‌లో కట్టారు? ఎందుకు బఫర్‌లో కట్టారు? ఆయనకిక్కడ ల్యాండ్ ఉంది గదా! ఇవతల. కానీ ఎందుకు కట్టారంటే అవతల, మనం ఏదైనా ఒక ల్యాండ్‌కి రెగ్యులరైజేషన్ చేసుకుంటే, అది పూర్తిగా మ క్లియర్ టైటిల్ అన్నట్టు. హ్మ్. ఇప్పుడు ఈయనేం జేయాలని జూసారు? ఈ ఈ నీళ్ళల్లో ఉన్నదానికి అక్కడ షెడ్‌లేసేసి, ఫంక్షన్ హాల్ గట్టేసేసి, దాన్ని రెగ్యులరైజేషన్‌కి పెట్టారాయన. ఓకే. రెగ్యులరైజేషన్ చెయ్యమని జెప్పారు. చెయ్యము అని చెప్పి పైగా అందులో ఉన్నయన్నీ తీసేయాలి అని గూడా ఆర్డర్ ఇచ్చారు. కానీ దాన్ని వైలేట్ చేసి ఆయన ఉంచారట్లా. సరే చివరికి హైడ్రా వాళ్ళొచ్చి కరెక్ట్‌గా కొలతలేసి ఎఫ్‌టీఎల్ ఎక్కడి వరకుంది, బఫర్ ఎక్కడి నుంచుంది, ఎక్కడి నుంచి ఫ్రీ ల్యాండ్ ఉంది అనేది చూసి అక్కడి వరకు కట్ చేసేసేసారు. ఓకే. ఓవర్ నైట్ చేసేసారు. ఇది చేయడానికి అది 'నాగార్జున' గారి ల్యాండా, 'పవన్ కళ్యాణ్' గారి ల్యాండా, లేతే 'కృష్ణకుమార్' ల్యాండా, 'స్వర్ణ' గారి ల్యాండా సంబంధం లేదు. హ్మ్. హైడ్రా వచ్చింది కాబట్టి చెరువుల పరిరక్షణకే వచ్చింది కాబట్టి చేశారు. సరే ఇలా చేసిన రంగనాథ్ గారు మరి 'పవన్ కళ్యాణ్' గారి ల్యాండ్ దగ్గరికి ఎందుకు చెయ్యలేదు? ఇది ప్రశ్న ఇవాళ. అవును. దట్ ఇప్పుడే ఆల్ ఆఫ్ ఎ సడెన్ ఆ! ఎందుకు అది కూడా తీసుకొచ్చారు? చెప్తా. ఈ అంతర్నాటకం గూడా చెప్తా. ఎందుకు చేయలేదు అంటే, అక్కడ ఆయన కన్‌స్ట్రక్షన్ ఏమీ చేయలేదు. శాశ్వత కట్టడాలు కట్టలేదు. హ్మ్. ఈవెన్ షెడ్ గూడా వేయలేదు. కాబట్టి ఆయన వ్యవసాయం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఫుల్ ట్యాంక్ లెవెల్ వచ్చిందనుకోండి, నీళ్లొచ్చినప్పుడు వ్యవసాయం జేయరు. నీళ్ళు లేనప్పుడు హ్మ్. వ్యవసాయం చేసుకుంటారు. లేదు మామిడి చెట్లేస్తారు. లేదు ఇంకో చెట్లేస్తారు. ఇంకో పెద్ద పెద్ద వృక్షాలుంటాయి. ఏశారనుకోండి అవి పెరుగుతాయి. ఇప్పుడు కొన్ని చోట్ల మీరు చెరువుల పక్కన తుమ్మ చెట్లుంటాయి ఎప్పుడైనా గమనిస్తే. అవును. వర్షాకాలంలో ఆ తుమ్మ చెట్లు మునిగిపోయినట్లు కనిపిస్తాయి మనకి. కానీ చెరువు ఎండినప్పుడు మనకి తుమ్మ చెట్లు కనిపిస్తాయి. ఇప్పుడు విజయవాడ ఎళ్తున్నాం అనుకోండి. హైవే మీద ఎళ్తూ ఉంటే రైట్ సైడు, లెఫ్ట్ సైడు అక్కడక్కడ ఈ తుమ్మ చెట్లు పెద్ద పెద్ద చెట్లు కనిపిస్తాయి. అవి మనం వర్షాకాలం వెళ్ళాము అంటే తుమ్మ చెట్లు చాలా వరకు మునిగిపోయి ఉంటాయి ఆ చెరువులో. మళ్ళీ మనం మామూలుగా మే నెలలో ఎళ్ళామనుకోండి, మొత్తం చెట్లన్నీ బయటే ఉంటాయి. చెరువులో నీళ్లు తక్కువ ఇంకిపోతాయి. ఇంకిపోతాయి. హ్మ్. ఈ కారణం చేత పవన్ కళ్యాణ్ గారి ల్యాండ్ మీదకి హైడ్రా వాళ్ళు వెళ్ళలేదు. కానీ కొంతమంది చాలా చాలా తెలివిగా వారిద్దరిది ఒకే కులం కాబట్టి రంగనాథ్ గారు ఏమీ చెయ్యట్లేదు అని చెప్పి అక్కడ కులాన్ని తీసుకొచ్చి ఆపాదించారు. సరే ఇదంతా ఇలా ఉంది కదా! ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది మనకి. మరి ఏ ఉద్దేశంతోటి ఇవాళ మీడియా మొత్తం హ్మ్.
పవన్ కళ్యాణ్ గారు ఎఫ్టీఎల్ ల్యాండ్ కబ్జా చేశారు, ఎఫ్టీఎల్ ల్యాండ్ కబ్జా చేశారు అని చెప్తున్నారు. ఏంటి అంటే ఎప్పుడో ఈ ఫైల్ వీళ్ళ దగ్గరన్నా ఉండాలి. ఓకే. ఎందుకంటే అప్పటికప్పుడు కథలు అల్లటం కుదరదు. హ్మ్. మరి మీ దగ్గర ఉంటే ఇన్ని రోజులు ఎందుకు బయట పెట్టలేదు? అంటే ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ ఇష్యూ వచ్చేసరికి ఇలాంటి వివాదాలు బయటికి తీసుకొస్తారా? అసలు ఇట్లాంటి ఫైల్స్ ఎన్ని ఉన్నాయి మీ దగ్గర? ఎందుకు బయట పెట్టరు? నిజమే కదా! అసలు ఇంత అసలు ఆంధ్ర వాళ్ళ గురించి, ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళ గురించి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఇంత కక్ష దేనికి మీకు? ఇంత కక్ష సాధింపులు అవసరం లేదు కదా! ఇప్పుడు పైగా ఆయన వేరే రైతు దగ్గర నుంచి కొన్నారు. ఆ రైతుకి ఎప్పటినుంచో పట్టా ఉంది. ఆ పట్టా దగ్గర నుంచి ఒకళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారు. ఆ అగ్రిమెంట్ చేసుకున్న వాళ్ళ దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారు కొనుక్కున్నారు. ఇప్పుడు మీరు ఈ పవన్ కళ్యాణ్ గురించే మీరు మాట్లాడాల్సొస్తే, ఆ మధ్యలో అమ్మిన శ్రీనివాసరావు గారి గురించో, లేతే శ్రీనివాసరావు గారికి అమ్మిన రైతుల గురించో కూడా ఆలోచించాలి. ఓకే. అలా ఆలోచించకుండా పోనీ అసలు రిజిస్ట్రార్ ఎట్లా రిజిస్ట్రేషన్ చేశాడు హ్మ్. అని మాట్లాడుతున్నారు. మీరెళ్ళాలి. ఈ కాగితాలన్నీ పుచ్చుకొని రిజిస్ట్రార్ దగ్గరికెళ్ళి, "ఏమయ్యా రిజిస్ట్రారు ఈ ల్యాండ్ ఎట్లా రిజిస్ట్రేషన్ చేశావని" మాట్లాడాలి. మీడియా హౌస్‌లో కూర్చొని కాదు ఇది మాట్లాడాల్సింది. హ్మ్. ఇప్పుడు నాకు ఎంతో కొంత ల్యాండ్స్ గురించి తెలుసు, అవగాహన ఉంది కాబట్టి నేను ఇదంతా చెప్పగలిగాను. లేకపోతే మీరు చెప్తారా అండి? అంతే. ఇప్పుడు మనం ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడాలి అంటే దాని గురించి మినిమం నాలెడ్జ్ పెట్టుకోవాలి. నాలెడ్జ్ పెట్టుకోకుండా డబ్బాలో రాళ్ళేసి ఊపినట్టు మాట్లాడేసేస్తే కాదు. ఇప్పుడు ఒకవేళ ఇన్ కేసు అది ఎఫ్టీఎల్‌లో ఉంది. ఎఫ్టీఎలే కాదు. అసలది ఎఫ్టీఎల్ అంటే ఏంటంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ అనమాట. అసలు ఫుల్ ట్యాంక్ లెవెలే కాదు. అది ట్యాంకే అనుకోండి. చెరువే అనుకోండి. తీసేసుకోండి. తీసుకుంటే ఏం చేయాలంటే పట్టా ఉంది కదా! ఆ రైతుకి కాంపెన్సేషన్ ఇవ్వాలి. హుహు. ఇప్పుడు నాకు బఫర్ జోన్‌లో ల్యాండ్ ఉందండి. నా నాకు బఫర్ ఎగ్జాక్ట్‌లీ. జోన్‌లో ఆ! నాకు ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్‌ని నేను గవర్నమెంట్‌కి సరెండర్ చేసేయొచ్చు. సరెండర్ చేసేసి, "ఏవండీ ఇది నేను ఇది ఉంచుకోదలుచుకోలేదు. ఈ బఫర్ జోన్ ఇది. నేను నేను ఆ భూమి వినియోగం చేసుకోవాలనుకుంటున్నాను. కాబట్టి ఇది మీరు తీసుకొని నాకు వేరే చోట ల్యాండ్ ఇవ్వండి" అని అడిగితే ల్యాండ్ ఇస్తారు. ఓకే. ల్యాండ్ ఇవ్వకపోతే ఇప్పుడు టీడీఆర్ బాండ్స్ అని ఇస్తున్నారు. హ్మ్. ఈ ఈ ల్యాండ్‌కి సమానమైన రేషియోలో మనకి టీడీఆర్ బాండ్లు ఇస్తారు. అంటే దీని అర్థం ఏంటి? అదేమి ఆక్రమించుకున్న భూమి కాదు. పట్టా భూమి. వినియోగం దగ్గర తేడా వస్తుంది. నువ్వు ఓకే. ఇల్లు కట్టుకుంటావా? స్టార్ హోటల్ కట్టుకుంటావా? కమర్షియల్ కాంప్లెక్స్ కడతావా? అనేది నీ ల్యాండ్ నీ ఇష్టం. కానీ భూమి స్వభావాన్ని బట్టే నువ్వు కట్టాలి. ఓకే. అది ఇక్కడ జరుగుతున్న అది విషయం. అది అది ఇక్కడ జరుగుతుంది. దీనికి ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 'నాగార్జున' ల్యాండ్ ఇష్యూలో కూడా చాలామందికి అర్థమయ్యి ఉంటది. ఇదేదో కావాలని చేశారు, కక్ష సాధింపు అని ఎవ్వరు అనుకోవద్దు. ఇది వాస్తవం. సో, ఆ వినియోగంలో ఉన్న డిఫరెన్సెస్ బట్టి ఈ ఈ గవర్నమెంట్ యాక్షన్స్ ఉంటాయి. యాక్షన్స్ ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఎఫ్టీఎల్‌లో ఎళ్లి నేను ఏదైనా కడతాను అన్నాననుకోండి, కనీసం నా ల్యాండ్‌కి నేను గోడ కూడా కట్టకూడదు ఎఫ్టీఎల్‌లో. హ్మ్. అదే. సో, చూద్దాం ఎంతవరకు వెళ్తదనేది. థాంక్ యూ అండి. థాంక్ యూ.